దేవుని సంగమా, ఆయన రక్తంలో కడుగబడిన పిల్లలారా, యథార్థవంతమైన నీతి కలిగిన పిల్లలారా, చేరవచ్చిన నిలిచినందుకు ప్రభునామంలో ఉదయపూర్వక వందనాలండి. గ్రంథంలో నుండి ఎబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం మనము చదువుకుందాము. తీసినట్లయితే గమనించగలరు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తను వెదుకు వారికి ఫలము దయచేయవాడనియు నమ్మవలెను కదా. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. ఏందయ్యా ఈ విశ్వాసము? ఏంది నమ్మకము, విశ్వాసము, పట్టుదల, నిరీక్షణ, ఓర్పు, సహనము? మనుషునికి ఈ లోకంలో ఎన్నో బాధలు, ఇరుకులు, ఇబ్బందులు అన్నీ ఉన్నప్పటికీ విశ్వాసంలో మనం ఎందుకు ఉండాలి? దేవుని మాటలేంది, ఆయన ఉద్దేశాలు ఏంది, ఎందుకు ఇవంతా ఈ భారము మనకు అంటే, ఆ దేవుడు ఈ చిన్న జీవితంలో ఎక్కువ బాధ్యతలు ఇచ్చినాడు ప్రభువారు. ఈ చిన్న జీవితంలో అనగా మనకు చిన్న జీవితంగా చెప్పబడింది. మన జీవితం అది ఏమిటితో పోల్చినాడంటే, అడవి గడ్డి పువ్వుతో పోల్చినాడు, నీటి మీద బుడగతో పోల్చినాడు, అలాగే ఆవిరితో పోల్చినాడు, ఇంకా నీడతో పోల్చినాడు. ఇవన్నీ కూడా 4 కూడా స్వల్పమైనటి, కొన్ని నిమిషాలలో మాయమైపోయే విధంగా దేవుడు మన జీవితాన్ని పోల్చినాడు. కనుక ఈ చిన్న జీవితంలో, ఈ కొద్దికాల జీవితంలో, ఈ ఇచ్చిన ఆయుస్సులో మనకు ఎన్నో బాధ్యతలు నేర్పుతూ సత్యంలో బ్రతకనికి, పరిశుద్ధత కలిగి బ్రతకనికి, యథార్థంగా బ్రతకనికి దేవుడు ఆజ్ఞ ఇచ్చి, ఆయన రక్తం ఇచ్చి కాపాడుతూ ఆయన పట్టణంలో చేర్చడానికి ఆయన ప్రణాళికలో ఉన్నారు. ఇక్కడ కొంచెంలో నమ్మకంగా ఉంటే ఎక్కువలో కూడా నమ్మకంగా ఉంటారు నా పిల్లలు. ఈ పనికి మాలిన భూమి మీద ఈ జీవితంలో దేవునికి నమ్మకంగా ఉంటే అక్కడ పెద్ద జీవితం అయింది. అది మన కాళ్ళ కిందనే బంగారు వజ్రవైడుగాలు ఉంటాయట. ఇక్కడ మట్టి మీద నడుస్తాం మనం, కానీ అక్కడ బంగారు వీధులలో వజ్రవైడరాలు పొందుపరిచిన ఇళ్లలో ఉంటాము అని దేవుని వాక్యం తెలియజేస్తున్నాడు. ఆయనే స్థలాలు ఉన్నాయి, లేకుంటే నేను చెప్పేవాని కాదు. మీకు స్థలాలు సిద్ధపరచనికే, మీకు నివాసాలు సిద్ధపరచనికే నేను వెళ్తున్నాను. మళ్ళీ వచ్చేందుకు మీరు నా రక్తంలో, పరిశుద్ధి రక్తంలో కొనబడిన వారు కనుక మీరు అలాగనే ఉండండి. రక్తంలో కొనబడిన పిల్లలుగా మీరు నన్ను జ్ఞాపకం చేసుకుని వారం కూడా ఈరోజు ఆదివారము జ్ఞాపకం చేసుకుని ఆయన రక్త మాంసాలను తిని జ్ఞాపకం చేసుకొని మళ్ళీ వారం వరకు మనము తప్పులో పడకుండా ఉండుటకు గుర్తుగా ఆయనను భుజించినాం. నిత్య జీవం కలిగిన నన్ను మీరు బోధిస్తేనే మీరు నిత్యరాజ్యం గలవారు అని చెప్పినాడు. కనుక మనము మళ్ళీ వారం అంతటికి మన పొరపాటు లేకుండా ఉండటకు గుర్తుగా, జ్ఞాపకంగా ఆయనను పూజిస్తున్నాము. ఈ వారం అంతా కూడా దేవుడు ఆ పొరపాటు ఆలోచన వచ్చిన ఆయనను పూజించిన, పరిశుద్ధిని పూజించిన మనము పరిశుద్ధ ఆలోచనలు కలిగి ఉంటారని ఆయన మనకు ఆ యొక్క నియమం పెట్టినాడు, ఆ యొక్క కట్టడ పెట్టినాడు. ఆ కట్టడలో అయినా కొంచెం వరకైనా మానవ జీవితాలు క్రమంలోకి వస్తాయి కనుక ఇలా చేయుడని చెప్పినాడు. కనుక ఈ విశ్వాసము అనేది చాలా విలువైనది. విశ్వాసము లేకుండా దేవునికి మనం ఇష్టంగా ఉండాలంటే అవ్వదంట. ఇలా ఏందయ్యా విశ్వాసం అంటే, విశ్వాసము లేనప్పుడే అబ్రహాము విశ్వాసాన్ని నమ్మినాడు. విశ్వాసానికి ఆధారం లేనప్పుడే అంటే అబ్రహాము దేవుని నమ్మినాడు. ఆ నమ్మిన ఆ నీతిని బట్టి ఆయన నీతిమంతులుగా తీర్చబడినాడు దేవుని దృష్టిలో. అందుకే అబ్రహాము నా స్నేహితుడు అని దేవుడు అన్నాడు. విశ్వాసము లేనప్పుడే విశ్వాసము కనపరిచినాడు అబ్రహాము గారు. అందుకే ఆయన విశ్వాసులకు తండ్రి అయినాడు. ఇప్పుడు విశ్వాసము ఎందరో భక్తుల ద్వారా మనకు చూపిస్తున్నాడు. మన ప్రవక్తల ద్వారా, భక్తుల ద్వారా, అపోస్తలుల ద్వారా, ఈ సమాజంలో ఇప్పుడు బ్రతుకుతున్న ప్రతి సేవకుడు, ప్రతి విశ్వాసి అంటేనే దేవుణ్ణి మనస్ఫూర్తిగా ఎరిగి కలిగి ఉండడం. అందుకే ఆమె మంచి విశ్వాసి అంటారు. విశ్వాసి అంటే ఏంది?
ఆ దేవుడు చేసిన వాగ్దానాలను బలంగా నమ్మడం, అది విశ్వాసి లక్షణం. దేవుడు చేసిన వాగ్దానాలు, పరలోక రాజ్యము ఇస్తానని ముందుగా వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు, నీతిమంతుడు, యథార్థవంతుడు, ఉత్తముడు, అన్నిటికీ మించి పరిశుద్ధుడు కనుక ఆ వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక అబ్రహాము మొదలుకొని ఇప్పటి వరకు విశ్వాసభరితంగా మనము ముందుకు అడుగు వేస్తున్నాం. అలాగే విశ్వాసం ఒకటి ఉంటేనే కాదు, నిన్నటి దినాన్ని కూడా మనము ధ్యానించుకున్నాము. విశ్వాసం ఒకటే కాదు, ఈ విశ్వాసానికి తోడుగా మన క్రియలు కూడా యాడ్ కావాలి, మన క్రియలు కూడా కనపరచాలి. నీ విశ్వాసం ఉండి క్రియలు లేకుంటే మృతము అన్నాడు. విశ్వాసము లేని క్రియలు లేని విశ్వాసము మృతము. అలాగే విశ్వాసం ఉండి క్రియలు లేకుంటే మృతము, అలాగే క్రియలు లేని విశ్వాసము మృతము. ఏదైతే మనం నమ్ముతున్నామో ఆ నమ్మకమైన దేవుని యందు మనము మన క్రియలు కనపరచుకోవాలి. ఆయన ఆజ్ఞలు ఇచ్చినాడు, కట్టడలు పెట్టినాడు, నియమాలు పెట్టినాడు, శాసనాలు జారీ చేసినాడు, విధులు చెప్పినాడు. ఆ విధుల ప్రకారము మన క్రియలతో నడుచుకోవాలి ఈ లోకంలో. అప్పుడు ఆ రెండు కలిపితే మనము మంచి విశ్వాసిగా మనము దేవుని దృష్టిలో కనపడతాము. అబ్రహాము పిల్లలం అవుతాము. అబ్రహాము సంతానమైనటువంటి యేసుక్రీస్తు కూడా అబ్రహాము సంతానమైన యేసుక్రీస్తే అని చెప్పబడింది వాక్యం. ఆ క్రీస్తులో ఆ రక్తంలో మనము కడగబడినాము కనుక మనము అబ్రహాం పిల్లలు అంటే మనం కూడా క్రీస్తు పిల్లలం అనే అర్థం. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు జక్కయ్యను గురించి ఒక మాట అంటాడు. ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు ఇతను కూడా అబ్రహాము కుమారుడే అని యేసుక్రీస్తు ప్రభువారు అంటాడు. అంటే అబ్రహాము విశ్వాసంలో ఎలాగైతే విశ్వాసానికి అర్థం లేనప్పుడే విశ్వాసంగా నడిచిన అబ్రహాము ఆలోచనలలో అబ్రహాము విశ్వాసతలో నడిచినటువంటి ఈ జక్కయ్య కూడా అబ్రహాము కుమారుడే అనగా నా కుమారుడే అనగా క్రీస్తు కుమారుడే అని దేవుడు చెప్పినాడు. మనము ఆయన పిల్లలం అవ్వాలంటే, అబ్రహాము పిల్లలం అవ్వాలంటే దేవుని ఆజ్ఞలు మనలో కనపడితేనే మనము విశ్వాసులం అవుతాము. ఊరికేమి విశ్వాసం అనే పేరేం రాదు. ఊరికే పేరుకు మాత్రం విశ్వాసం ఉంటే ప్రయోజనం లేదు ప్రియుల. ఆయన వాక్యాన్ని పాటించిన వాడే విశ్వాసి అని అంటాము. పేరుకు మాత్రం విశ్వాసి, అది ప్రయోజనం లేదు. ఎలా ఈ క్రియలు మనకు కనపడుతున్నాయంటే, విశ్వాసి ఒక కొట్లాట పడినప్పుడే కానీ, ఒక 10 మందిలో మాట్లాడేటప్పుడు కానీ అప్పుడే ఆ విశ్వాస లక్షణాలు కనపడతాయి. ప్రభు అంగీకరించుకున్న ఆయనలో ఉన్న పిల్లలు కొంచెం తగ్గింపు కలిగి ఉంటారు. సరే, ఆ నోరు పారేసుకొని వీళ్ళు మట్టుకు నోరు కట్టేసుకొని వచ్చేస్తారు. దానిని బట్టి ఆ విశ్వాసత, ఆ నిరీక్షణ, ఆ పట్టుదల, వారి క్రియలు, వారి క్రమాలు, వారి ఆలోచనలు బట్టి విశ్వాసం ఉంది ఇతనికి లేదా ఈమెకు అని మామూలుగా బయట ఉన్న పిల్లలు కూడా, లేక సంఘంలో ఉన్న లోపలి పిల్లలు కూడా, బయట పిల్లలు కూడా తెలుసుకుంటారు ఈజీగా. కనుక రెండు కలిపి విశ్వాసంతో పాటు క్రియలు కూడా మనము కనపరిచినప్పుడే మనము దేవునికి ఇష్టడుగా ఉండుట సాధ్యమవుతుంది. లేకుంటే విశ్వాసం లేనట్లయితే మనము దేవునికి ఇష్టడైనట అసాధ్యమని దేవుని వాక్యం తెలియపడుతుంది. దేవుని యొద్దకు వచ్చేవాడు, ఆయన దగ్గరికి వచ్చేవాడంట ఆయన ఉన్నాడనియు, తన్ను వెతుకు వారికి అనగా దేవుణ్ణి వెతుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలేను కదా. ఆయన ఉన్నాడని నమ్మాలి. ఆయన కంటికి కనపడడు, కంటికి కనపడని దేవుడు ఉన్నాడని నమ్మాలి. అలాగే మనము నడుపుతున్న దేవుడు, సర్వ సృష్టిని నడుపుతున్న దేవుడు మనల్ని ఫలవంత భరితంగా చేస్తాడని నమ్మాలి కదా అని భక్తుడు ఇక్కడ వ్రాయిస్తూ వచ్చినాడు. ఆయన ఉన్నాడని నమ్మాలి, ఆయన వాగ్దానాలు నమ్మాలి. ఇవన్నీ నమ్మితేనే మనము దేవునికి ఇష్టంగా బ్రతికిన వారం అవుతాం. ఆయన మాటలే నమ్మకుండా అసలు ఆయన లేనట్టుగా మనము ఒక నామకర్త భక్తిగా ఉన్నట్లయితే ప్రయోజనం లేదు.
కంటికి కనపడనేటివి నమ్మాలి. అందుకే కంటికి కనపరిచేవన్నీ కూడా దేవుని మాట ఒక విలువైన మాట ఏమని చెప్పబడుతూ వచ్చిందంటే, కంటికి కనపడేవన్నీ మన కంటికి ఏదైతే కనపడుతున్నావో అవన్నీ కూడా నిత్యములు కాదు అని వ్రాయబడుతూ వచ్చింది. కంటికి కనపడేటివన్నీ నిత్యమైనటివి కాదు, అవి శాశ్వతమైనటివి కాదు. కంటికి కనపడని వాటిని నమ్ముతారు కదా, అవి నిత్యములు అని గ్రంథంలో ఒక మాట మనకు ప్రభు వారు స్పష్టంగా మాట్లాడుతూ వచ్చినారు. కంటికి కనపడేవన్నీ నిత్యములు కాదు, అలాగని కనపడనిటివన్నీ కూడా అవి నిత్యమైనటివి అని ప్రభు వాక్యము సెలవిస్తూ వచ్చింది. ఏవైతే కంటికి కనపడుతున్నావో అన్నీ మనకు కనపరిచేటివన్నీ మనం నిత్యమని నమ్ముతాం, కానీ అవి నిత్యం కాదు. ఎందుకు నిత్యం కాదంటే దేవుడు చెప్పినాడు కదా, భక్తుల ద్వారా తెలియపరిచినాడు. ఏమని చెప్పినాడు? ఒకానొక సమయం ఈ భూమి అంతా కూడా నేను నిర్ణయించిన కాలంలో అంతా నాశనం అయిపోతుంది, లేక లయమైపోతుంది, లేక అగ్ని తెచ్చ కాల్చిపడబడుతుంది అని చెప్పినాడు. కనుక ఇదంతా ఒకనొక సమయంలో ఒక పని అంతా స్మాస్ అయ్యేది. కనుక భక్తుడు వ్యర్థం సమస్తము వ్యర్థమని చెప్పినాడు. ఈ భూలోకం మీద సూర్యుని కింద బతుకు జీవితం అంతా కూడా వ్యర్థము సమస్తము వ్యర్థము, మనం బ్రతుకుతున్న బ్రతుకు తీరంతా కూడా ఒక పెంటతో సమానము, ఒక విసర్జించబడిన పెంటతో సమానమని భక్తుడు చెప్పినాడు. కనుక కంటికి కనపడనేటివి ఏంటివంటే అవి దేవుని అదృశ్యుడైన దేవుని లక్షణాలు. ఆయన సత్యమే చెప్తున్నటువంటి క్రియలైనటువంటి మాటలు. ఆయన చెప్తున్నాడు, పరలోక రాజ్యం ఉందని చెప్తున్నాడు, లోక రక్షకుడు మీకోసం ప్రాణం పెట్టాడని చెప్తున్నాడు. మనమైతే చూడలేదు, ఆ కాలంలో అపొస్తలులు చూసినారు, వారు చెప్పిన మాటను బట్టి మనం నమ్ముతున్నాం. అది కూడా దేవుడు చెప్పిన మాట. ఏమని చెప్పినాడు? మీరు కన్నులారా చూసి కూడా మీరు నమ్మలేదు, మీరు చెప్పిన మాటను బట్టి నమ్మిన వారు ధన్యులు. మీరైతే నాతో సహవాసంలో ఉంటూ నా యొక్క దగ్గర సన్నిహితంలో ఉంటూ కూడా మీరు తోమా అనబడిన ఆయన శిష్యుడు నమ్మలేదు. అన్నీ బాగా చెప్తూ వచ్చినాడు. చనిపోయిన తర్వాత లేస్తానన్నాడు ఆయన, లేచిన తర్వాత మీకు 3 రోజుల తర్వాత కనపడతాను అన్నీ చెప్పుకుంటూ వచ్చిన వాళ్ళు కొంతమంది శిష్యులు వచ్చి మరియా వచ్చి చెప్పినప్పుడు ఆయన ఏమన్నాడు? తోమ గారు, నేను ఏలు పెట్టి చూస్తేనే నమ్మను. ఆయన కాళ్ళలో చేతుల్లో మేకలు కొట్టినారు కదా సైనికులు, ఆ ఏలు పెట్టి చూస్తే కానీ నమ్మను, నేనెందుకు నమ్ముతాను, నేను పిచ్చోనే అన్నట్టుగా ఆయన చెప్పినాడు. అప్పుడు చెప్పినప్పుడు దేవుడైతే అలా ఉండకూడదని తోమాకు చెప్పినాడు. ఆ మాదిరి అవనమ్మకంగా ఉండకూడదు, నీవు నాతో ఉన్న నీవే నమ్మకుంటే వాళ్ళు బైబిల్ చదివి నమ్ముతున్నారంటే వారు నీకన్నా ధన్యులయ్యా అని చెప్పినాడు దేవుడు. నువ్వు నా సహవాసం నుండి నా దగ్గర ఉండి 24 గంటలు నాతో ఉండి నేను చెప్పిన మాటలు విని అద్భుతాలు సూచక్రియలు సూచి నీవే నమ్మకుంటే ఈ కాలానికి చెందిన బైబిలు మీరు రాసిన గ్రంథాన్ని బట్టి చదువుతున్న పిల్లలు వాళ్ళు చదివి నమ్ముతున్నారు, చూడక నమ్ముతున్నారు, వాళ్ళు మేలయ్యా, వాళ్ళు ధన్యులయ్యా అని రాయబడుతొచ్చింది. కనుక ఆ మాట ప్రకారం ఇప్పుడు చదివి నమ్ముతున్న మనము తోమ కంటే ధన్యుడమని దేవుడే చెప్పేసినాడు డైరెక్ట్గా. అంటే తోమ ధన్యుడని కాదు, గొప్పవాడు కాదని కాదు. దేవుని వాక్యము నీవు నమ్మలేదు, కన్నులలో చూచి నమ్మలేదు, కన్నులలో చూడకుండా నమ్మి మీరు రాసిన దాన్ని చదివి నమ్మిన వారు ధన్యులు, వారే గొప్పవారే నీకన్నా అని దేవుడు చెప్పి ఇలా ఉండకూడదు తోమా అని మళ్ళీ ఆయన వచ్చి ఆయనకు కనపడినప్పుడు అప్పుడు నా దేవా నా ప్రభువా అని సంబోధిస్తూ అప్పుడు ఆయన నమ్మినాడు. నమ్మి ఆయనేమో మళ్ళీ ఆయన క్రీస్తు కోసం ఆ ప్రాణం పెట్టినాడు. అంటే అవనమ్మకంలో ఉన్నాడు ఒకప్పుడు, మళ్ళీ తర్వాత ఆయన కోసం అందరూ గొప్పవారే, అందరూ ప్రాణం పెట్టి క్రీస్తు కోసము హతసాక్షులై తలలు ఇచ్చేసినటువంటి వారే, రక్తాన్ని నేల చిందించినటువంటి వారే, గొప్పవారే. మనము కూడా వారు ఏదైతే తడుములాడి చూసినారో, ఏదైతే ఆయన సహవాసములను చూచి రాసినారో వారు ధన్యులే. వాళ్ళు రాసి గ్రంథంలో చదివి విని నమ్ముచున్న మనం కూడా ధన్యులమే అని దేవుడే సాక్ష్యం ఇచ్చి మన వాళ్ళు బలపరచడానికి ఆయన చెప్పినాడు. ఆ మాట
చూడండి మరొక మాట చూస్తున్నాము. రోమీయులకు రాసినటువంటి కొద్దిగా అపోస్తలుడైన పౌలు గారు 12వ అధ్యాయము 1వ వచనం చదువుకున్నాము. చూడండి, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మును బ్రతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు ఉత్తమైనది. పరిశుద్ధతను బట్టి దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మన శరీరములను ఆయనకు సమర్పించుకోవాలి. ఈ శరీరం వచ్చేసి ఎప్పుడు ఈ లోక సంబంధమైన దాన్ని కోరుకుంటుంది. ఆత్మ అయితే పరలోక సంబంధమైన కోరుతుంది, కానీ శరీరం సహకరించదు. ఈ శరీరం సహకరించదు. దేవుడిచ్చిన ఆత్మకు ఏదో ఒక సమయంలో మన ఆత్మ మన మనస్సాక్షిని పరిశీలిస్తుంది, చెప్తూ ఉంటుంది అన్నమాట. సృష్టికర్త దేవుడు ఉన్నాడు, ఆయన వైపు ఒక తిరుగు, ఆయన ఆలోచనలు, ఆయన కట్టడలో నీవు బ్రతుకని చెప్తుంటుంది. కానీ ఈ శరీరం సహకరించదు. ఇది ఎప్పుడు సుఖం కోరుకుంటుంది, ఈ లోక సంబంధమైన ఆలోచన కలిగి ఉంటుంది, ఈ లోక రాజకీయాల మీద ఆలోచన పెడుతుంది, దృష్టి పెడుతుంది. కానీ ఈ ఆత్మ చెప్పే పర సంబంధమైన ఆ కంటికి కనపడని అదృశ్యుడైన దేవుని మీద శ్రద్ధ నిలుపమని చెప్తుంది. కానీ ఈ శరీరము నిలపదు. ఈ ముసలమ్మ ఏమంటారు, ముసలమ్మ ముచ్చట్లు, సులువుగా చిక్కులు పెట్టే పాపాలు, చిన్న చిన్న ఆటకి మీద గబకిన మనం పడతాం. కానీ ఈ ఆత్మ చెప్పేదానిని ఈ శరీరము మనకు సహకరించదంట. కనుక ఏం చేయాలంటే మనము పరిశుద్ధత ఇచ్చిన దేవునికి మనము పరిశుద్ధంగా దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా బ్రతికి ఉన్న మనమే దేవునికి సజీవంగా ఆలయమై మన శరీరాలను ఆయనకు సమర్పించుకోవాలి. మన శరీరానికి బుద్ధి వచ్చేలాగా ఆత్మ చెప్పుకోవాలి. అందుకే అపొస్తలుడైన పౌలు గారి కంట ఒక చిన్న ముళ్ళు లాంటి నొప్పిది ఒకటి దేవుడే పెట్టినాడంట. ప్రభువా, ఇది తీసి ప్రభువా, ఈ నొప్పి నేను తాళలేకున్నాను, ఇంకా నా శరీరంలో కొంచెము అనారోగ్యత ఉంది, అనగా నొప్పి అయినటువంటి అనారోగ్యత ఒకటి ఉంది, అది తీసేయి ప్రభు అంటే ఆయన ఎంతో దేవుని పని చేయుటకు ఆయనకు అపొస్తలుడైన పౌలు గారికి కృప ఎంతో ఇచ్చినాడు. ఇంకా చిన్న నొప్పి లాంటి బాధ పెట్టినప్పుడు, తీసేయమన్నప్పుడు దేవుడు, నా కృప నీకు చాలు నాయనా, నువ్వు నా పని అద్భుతంగా చేశావు, ఒక మంచి సాధనముగా చేసినావు, చాలు, ఇంకా నీ శరీరంలో ఆ నొప్పి కూడా తీసేస్తే నీవు మళ్ళీ తోమగారి మాదిరైన అవుతావు, లేకుంటే మళ్ళీ ఈ శరీర సంబంధమైన జీవపు డమ్మపోయినటువంటి మాటల్లో ఈ శరీరాశ నేత్రాశలకు పోయే అవకాశం ఉంది, నా కృప నీకు చాలను, అది అలా ఉన్ని కొంచెం నొప్పి అట్లా పెట్టుకో అని, నా కృప నీకు చాలు అని చెప్పేసి అది అలానే పెట్టినాడు. అలాగా చూడండి, మన శరీరంలో కూడా ఆశిస్తూ ఉంటుంది ప్రతి ఒక్కటి ఈ లోక సంబంధమైనది. అది కామమే కావచ్చు, ఏదైనా కావచ్చు, ఈ లోక సంబంధమైన వ్యభిచారమే కావచ్చు, కామమే కావచ్చు, దొంగతనమే కావచ్చు, నరకత, ఏదైనా ఇది ఆశిస్తూ ఉంటుంది అన్నమాట ఈ శరీరం. కానీ ఆత్మ మటుకు గర్తిస్తూ ఉంటుంది. ఒక పరి బుద్ధి చెప్పడానికి ట్రై చేస్తుంది. అది వినాలి మనం. అదృశ్యుడైన దేవుడు, కంటికి కనపడినటువంటి ఆ దేవుడు పెట్టినటువంటి నియమాలు, కట్టడలు, విధులు, న్యాయశాసనాలు మన మనస్సాక్షిని గద్దిస్తూ ఉంటుంది. దేవుడు పెట్టిన మొదటి ఆదాముకి ఇచ్చినటువంటి యథార్థవంతమైన ఆత్మ ద్వారా మనం అందరం ఇచ్చినాం కనుక ఆత్మ మనల్ని గద్దిస్తూ ఉంటుంది. ఆ గద్దింపుకు లోబడిన వాడు, ఆ గద్దింపుడు వినిన వాడు మనం విశ్వాసంలో ఫలవంతభరితంగా ముందుకు వెళ్ళగలం. అలాగా మనము సజీవ యాగంగా, పరిశుద్ధత కలిగి సజీవ యాగంగా మన శరీరాలను దేవునికి సమర్పించుకోమని, దేవునికి వాత్సల్యతను బట్టి, ఆయన ప్రేమను బట్టి మిమ్మను బ్రతిమాలుకొంచుకున్నాను. ఇటు సేవ మీకు ఉత్తమైనది. ఇలాంటి సేవ, ఇలాంటి మిమ్మల్ని మీరు ప్రభువుకు అప్పచెప్పుకునే సేవ మీ జీవితాలకు మంచిది, ఇలాంటి ఉత్తమైన సేవ మీకు మంచిదని అపొస్తలుడైన పౌలు గారు ఈ సంఘంలో వారికి తెలియచెప్తూ, ఆ సంఘానికే కాదు ఇప్పుడు బ్రతుకుతున్న మనకు కూడా ఈ మాటలు వర్తిస్తాయి. ఈ మాటలు మనకు కూడా మంచి మందుగా, ఔషధంగా మనకు పనిచేస్తుంది. చూడండి, అదే రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 8వ వచనం నుండి చదువుకున్నాము. కాగా శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచనేరరు. చూడండి, అందుకే చూడండి, ఆత్మతో మనము
దేవుని సంతోషపెట్టగలం. కానీ ఈ శరీరము ఎప్పుడు ఈ లోక సంబంధమైన సుఖాలను కోరుతుంది కనుక ఈ శరీరంతో మనము దేవుణ్ణి సంతోషపరచలేమన్నమాట, ఈ శరీరంతో. కానీ ఈ శరీరాన్ని మనము ఈ దేవుని మాటల ద్వారా ఈ శరీరాన్ని మనము లోపరుచుకోవాలి. కాబట్టి ఈ శరీరాన్ని ఎప్పుడైతే లోపరుచుకోవాలి, మన శరీరాన్ని దేవునికి సజీవ యాగములుగా మనము పెట్టుకున్నట్లయితే ఆ దేవుడు సంతోషించే దేవుడుగా మనకు కనపడుతున్నాడు ప్రియులారా. అలాగే చూడండి, దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్నాయలా మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కాదు. దేవుని ఆత్మ మనకు మొదటిగా ఇచ్చింది పిరికి ఆత్మ కాదు, పరిశుద్ధ ఆత్మ సంబంధమైన యథార్థవంతమైన ఆత్మ మనకి ఇచ్చినాడు. కనుక ఈ ఆత్మ మనలోగిన నివసించినట్లయితే, ఆ ఆత్మ మనలో, దేవుడిచ్చిన ఆత్మ మనలో కరెక్ట్గా పనిచేసినట్లయితే, నివసించినట్లయితే మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావమును మీరు ధరించుకొని ఉండకుండా దాని శరీర సంబంధమైన ఆలోచనను మీరు తీసివేసి ఆత్మ సంబంధమైన వారిగా మీరు ఉన్నట్లయితే మీరు దేవుని వారవుతారు అని మనకు ఇక్కడ వ్రాయబడుతూ వచ్చినది ప్రియులారా. క్రీస్తును మీలోనున్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది. చూడండి, క్రీస్తు ఎప్పుడైతే మనలో ఉంటే ఈ పాపము మనలో ఉన్న ఈ పాపము, ఆ పాపము ఇంకా చనిపోతుంది, అది మృతమైపోతుంది. ఇంకా చెడు లక్షణాలు బయటికి రాకుండా ఉంటాయట ప్రభావ. ఎందుకు బయటికి రావంటే ఆల్రెడీ నీలో క్రీస్తును ధరించుకొని ఉన్నావు కనుక ఈ పాప స్వభావాన్ని దేవుడు తొక్కేస్తాడు. ఇది రానియడు. ఈ ఆత్మను అలా నీకు ప్రేరేపింపబడి నిన్ను ఆత్మీయతలో దేవుడు నడిపిస్తాడు. మృతమైనది కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవం కలిగి ఉన్నది. మనం నీతిగా బ్రతికినంతసేపు మనము ఈ ఆత్మ నీతి విషయమై జీవంతో మనము కలిగి ఉంటాము. చూడండి, 11వ వచనం కూడా చదువుకున్నాము. ఆ మృతులలో నుండి యేసును లేపిన వారి ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతులలో నుండి లేపిన దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతులలో నుండి యేసు క్రీస్తును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయు. క్రీస్తును ఎలాగ లేపినాడో అలాగే చావునకు లోనైన మన శరీరాలను కూడా, చావునకు ఒకప్పుడు లోనైపోతాం మన శరీరాలను కూడా మనలో నివసించుతున్న తన ఆత్మ ద్వారా మనను మహిమ శరీరాలు ఇచ్చి మన ఆత్మను మళ్ళీ వెలిగించి ప్రభు దగ్గరికి పిలుచుకుపోతాడు ప్రియులారా. చూడండి, చివరిగా కీర్తనల గ్రంథము ముగించుకున్నాము. కీర్తనల గ్రంథము 69వ కీర్తన 30వ వచనం చూస్తున్నామండి. కీర్తనలతో నేను దేవుని నామమును స్తుతించెదను, కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయనను ఘనపరచెదను. ఎద్దు కట్టెను కొమ్ములను డెక్కలను గల కోడె కంటెను అది యెహోవాకు ప్రీతికరము. ఏందయ్యా ఈ యొక్క ఎద్దు కట్టెను కొమ్ములు కట్టెను డెక్కల కన్నా కోడె కంటెను అది యెహోవాకు ప్రీతికరం అంటే ఆయనను స్తుతించడము, మహిమపరచడము, ఘనపరచడము, మనము సజీవయాగంగా ఆయనకు అర్పించుకొని మనం ఆయనను స్తుతిస్తే, ఆయనను మహిమపరిస్తే, ఆయనను ఘనపరిస్తే ఆయన ఈ కోడెలను, ఈ కోళ్ళను, వీటిని పశువులను ఆయన ఆశించే దేవుడు కాదు. సజీవయాగంగా ఉన్న మీరు దేవుని మహిమపరిస్తే ఇంకా నాకు అంతకన్నా చాలు అని మనకు లేఖనము తెలియపరుస్తూ ఉన్నది ప్రియులారా. చూడండి, మొదటి యోహాను మాట చూసుకున్నాము. యోహాను మొదటి పత్రిక 2:22 మాట చూసుకున్నామండి. 2వ అధ్యాయము 22వ వచనం చూడండి. యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడో అబద్ధికుడు, తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి. ఎవరైతే చూడండి యేసు క్రీస్తు కాడని, యేసు ప్రభు వారు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడు అబద్ధికుడు.
తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి. యేసు క్రీస్తు ప్రభువారిని అలాగే ఆ తండ్రిని ఒప్పుకొనని వాడే క్రీస్తుకు విరోధి. వారిద్దరిని లేక ముగ్గురిని పరిశుద్ధాత్మ దేవుని కలుపుకొని ముగ్గురిని ఎవరైతే ఒప్పుకొనదో ఆ ఆత్మ క్రీస్తుకు విరోధి. వారిని ఒప్పుకోవాలి. యేసు క్రీస్తు ప్రభువారు లోక రక్షకుడని ఒప్పుకోవాలి. తండ్రి అయిన దేవుడు లోకమును ఎంతో ప్రేమించి క్రీస్తు ప్రభువారిలో మనమల్లందరినీ ఎన్నుకున్నాడు. ఆయన ఎంతో ప్రేమ చూపించి తన ముద్దు కుమారుని లోకానికి పంపించాడు. పంపించిన క్రీస్తు వారు తండ్రితో సమానమైన పదవి, తండ్రితో సమానమైన హక్కుదారుడు, ఆ పరలోక రాజ్యానికి వారసుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఆ మహిమను విడిచి అది గొప్పదని ఎంచుకోక మన కోసం వచ్చి మరణమవునదానికి వచ్చినాడు. ఎవరన్నా మనకు నీవు మరణమయ్యేదానికి నా దగ్గరికి రా అంటే ఎవరన్నా పోతారా? ఎవరన్నా చెప్తే పోతారా? పోరు. కానీ తండ్రి అయిన దేవుడు కుమారునికి ఇచ్చినాడు. నీవు మరణమవుటకు భూమి మీదకు పోవాలైనా సర్వమానవాళిని నీవు ప్రాణం పెట్టి నీ రక్తం ద్వారా రక్షించుకోవాలనుకుంటున్నాను నా మృదు కుమారుడా అని చెప్పి పంపిస్తే ఏమన్నాడు క్రీస్తు? చిత్తం తండ్రి, నీ చిత్తమే నెరవేరుగా కానీ వచ్చేసినాడు భూమి మీదకి. ఆయన ఆడ అల్లరి చేయలేదు, అలాగని భూమి మీదకి వచ్చి ఇక్కడ అల్లరి చేయలేదు. ఆయన చెప్పిన మాటే నాకు ఆహారము అన్నాడు. తండ్రి చెప్పిన మాటే నాకు ఆహారం అన్నాడు. ఆయన చెప్పిన మాటే నాకు సర్వస్వము అన్నాడు. ఆయన మరణానికి పంపిస్తే సరే నా తండ్రి నీ మాట సిద్ధించును గాక అన్నాడు. ఒక సమయంలో ఆ మరణమయ్యే సమయంలో ప్రభువా ఈ గిన్నెను నా యొద్ద నుండి తీసివేయండి అని ప్రభు అన్నప్పుడు ఏమో ఆ బాధ భరించలేక అన్నాడు. మరి ఏమో మనకైతే తెలియదు కానీ ప్రభువా ఈ గిన్నెను నా యొద్ద నుండి తీసేయన్నాడు. అనగా ఆ గిన్నె అనగా సిలువ, ఆ శ్రమలు, ఆ బాధ, ఆ మరణము తీసివేయని ఒక బాధ చెప్పినాడు ప్రభు. అయినా మళ్ళీ ప్రభు తీసివేయని చెప్పి అయినా తండ్రి నీ చిత్తమే నెరవేరాలి తండ్రి, నీవు నాకు చెప్పిన అక్కడ మాట నెరవేరాలి, దానిని నెరవేర్చుటకే నేను వచ్చాను, నా పిల్లలను కాపాడుకున్నట్టుకే నేను వచ్చాను అని ఆయన మరణమయ్యేదానికి తండ్రి మాట జవదాటకుండా అక్కడ మహిమను అది గొప్ప భాగ్యమని ఎంచుకోనుకోకుండా మరణమయ్యేదానికి మన కోసము భూమి మీదకి అడుగు పెట్టినాడు. ఆయన రక్తమే మనకు దిక్కు కనుక, మనకు రక్షణ కనుక ఆయన ఏమాత్రము సందేహింపకుండా మరణమవడానికి లోకానికి అడుగు పెట్టినాడు. అంత గొప్పవాడు యేసుక్రీస్తు ప్రభువారు. అలాగే మళ్ళీ యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడంతా ఉండి 40 దినాలు ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత 40 దినాలు శిష్యులను బలపరిచి మళ్ళీ నేను వెళితే మీకు మంచిది, నేను వెళ్ళిన తర్వాత ఆత్మస్వరూపియకు పరిశుద్ధాత్మ దేవుడు పంపిస్తాను, ఆయన మీకు మంచి చేస్తాడు, ఆయన కొత్త మాటలు చెప్పడు కానీ నా మాటలనే మిమ్మల్ని నా మాటలే చెప్పి మిమ్మల్ని సత్యము నుండి సర్వసత్యమైన క్రీస్తులోకి నడిపిస్తాడు, పరలోకానికి నడిపిస్తాడు. నేనన్నా ఇక్కడ ఉండి వెళ్ళిపోతున్నాను కొన్ని దినాలు, ఆయనను ఇంకా నేను వచ్చే వరకు మీతోనే ఉండుటకు, మీ హృదయాలలో నివాసం చేయుటకు ఆయనను పంపిస్తాను. పరిశుద్ధాత్మ దేవుని మీ హృదయాలకి డైరెక్ట్గా ఉండుటకే బాప్తిసం తీసుకున్న ప్రతి ఒక్కరికి వరముగా ఆయనను పంపిస్తానని, నేను వెళితే మంచిది ఆయనను పంపిస్తానని, ఆయన వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుని కూడా ఆయన ఇప్పటికీ ఇక్కడే ఆయన రక్తంలో కడుగున్న ప్రతి ఒక్కరి హృదయాలలో ఆయన నివసిస్తున్నాడు. నివసించాలంటే ఆ పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాలు కపటంతో నిండినవి కాక దేవుని వాక్యాలతో నిండినవిగా యథార్థత, పరిశుద్ధత, నీతి కలిగి ఉన్నప్పటికీ ఆయన హృదయంలో ఉండి ఆయన పని, క్రీస్తు పని, తండ్రి పని అన్ని సక్రమంగా నెరవేర్చి నిన్ను వజ్రములాగా ఆయన మనం ఒక శిల్పకారుడు ఒక రాయిని మలిచి శిల్పిని చెక్కినట్టుగా మనలో ఉండి మనము ఒక శిల్పంలాగా చెక్కి చక్కని యథార్థవంతమైన భార్యను కుమారునికి అప్పచెప్పి, కుమారుడు తండ్రికి తన భార్యను అప్పచెప్పి పనిలో ఆయన ఉంటాడు. ప్రియుల చూడండి, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనం చూసుకుందాము, ఇంకా ముగించుకుందాము. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం.
ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరవేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకంగా ఉండము, నీకు నేను జీవ కిరీటం ఇచ్చును. 10 దినాలు అనగా ఆయన ఒక దినము 1000 సంవత్సరాలు కావచ్చు, 1000 సంవత్సరాలు ఒక దినము కావచ్చు. ఆయన దృష్టిలో లెక్క వేరు. ప్రభు దృష్టిలో ఒకరోజు 1000 సంవత్సరాలు కావచ్చు, 1000 రోజులు ఒక దినం కావచ్చు. ఆయన దృష్టిలో ఎలాగైనా లెక్కేసుకుంటాడు. సృష్టి అంతా కూడా 6 దినాల్లో సృష్టి చేయబడింది. ఆయన 6 దినాలు అంటే 6 దినాల్లోనే కాదు, ఎన్ని వేల సంవత్సరాలు ఆయన ఒక దినంగా అనుకున్నాడో తెలియదు. ఆయన 6 దినాల్లో అని వ్రాయబడుతూ వచ్చింది. కానీ మళ్ళీ ఆయన ఒకసాట ఏమని రాయించాడంటే ఒక దినం నాకు 1000 సంవత్సరాలు అని అట్లా చెప్తూ వచ్చినాడు దేవుడు. కనుక 10 దినములు మీరు నమ్మకంగా ఉండండి. అంటే మన దేవుడిచ్చిన ఆత్మను ఆయన మళ్ళీ తిరిగి తీసుకునేంత వరకు మీరు నమ్మకముగా ఉండండి. అప్పుడు నేను మీకు జీవ కిరీటం ఇచ్చేదను. మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయపడుచున్నాడు. మీరు శోధనలోకి వెళ్ళుటకే అపవాది మీలోకి వచ్చి మిమ్మల్ని వాడతాడు. క్రీస్తు పిల్లలకు శ్రమ అలవాటు చేస్తాడు. నిజంగా యేసుక్రీస్తు ప్రభువారు మీరు శ్రమయందును మీరు ఆనందమును ఎదుర్కోండి, శ్రమలో ఉన్నప్పుడు ఆనందమును ఎదుర్కోండి, ధైర్యం కలిగి ఆనందంగా ఉండండి అని చెప్పినాడు ప్రభువారు. కనుక శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, బాధలు ఈ లోకంలో మనకు వస్తాయి. మనుషులకు రాక మాటలకు వచ్చిన ఈ లోక సామెత ప్రకారము మనుషులకు వస్తాయి. వచ్చిన వాటిని మనం దేవుని వాక్యం ద్వారా మనం ఎదుర్కోవాలి. ప్రార్థనలో మనం అడగాలి. మనమైతే ఏ విషయంలో మనము బలమైన వారిని కాదు, ప్రతి విషయంలో బలహీనమని. కానీ శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, బాధలు, ఆర్థిక పరిస్థితులు, వ్యాధులు నానాకైన ఈ లోకంలో వస్తాయి కూడా. నమ్మిన వారికి ఇంకా ఎక్కువ వస్తాయి. వచ్చినా కూడా మనము ఆయన వాక్యంతో మనము దిద్దబడుతూ, సవరించబడుతూ, కట్టబడుతూ, మనం నేర్చుకుంటూ, సత్యంలో బ్రతకడానికి వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకుంటూ ఇలా వస్తే దేవుడు మనము కాపాడుకుంటూ వస్తాడు. ఆ సాతాను నుండి మనము విడిపిస్తూ వస్తాడు. ఆ శ్రమల నుండి మనకు బయట వేస్తూ వస్తాడు. నీకు ఎక్కువ శ్రమలేం పెట్టాడు. నీవు ఎంత మోస్తావో అంత మటుకే నీకు శ్రమలు పెడతాడు. ఇప్పుడు మనము మన పిల్లలను పిలుచుకొని కట్టె పొలంకే పోతాము. వారు మోయలేని బరువు తల్లిదండ్రులు కానీ, తల్లి కానీ, తండ్రి కానీ పెట్టారు. వాడు ఎంత మోస్తాడో ఆ మాత్రమే పెట్టి తల పెట్టి తీసుకుని వచ్చాడు. ఎందుకు అది చేయాలంటే అది నేర్చుకోవాలి. రేపటి కాలానికి ఆ తల్లి ఉండకపోవచ్చు, ఆ తండ్రి ఉండకపోవచ్చు, వాడికి ఆ అవసరత ముఖ్యం. అలాగా కష్టపడే తత్వము పిల్లలకు నేర్పించాలి. తండ్రి కూడా అదే చేస్తున్నాడు. ఎవరు? క్రీస్తు ప్రభువారు, పరిశుద్ధాత్మ దేవుడు, అలాగే పరమ తండ్రి మనకు నేర్పించేది ఏంటంటే కష్టంలో నీవు స్థిరంగా ఉన్నట్లయితే నీవు ధైర్యంగా నీ జీవితాన్ని నీవు కరెక్ట్గా బ్రతకగలవు, ప్రభువులో వర్ధిల్లగలవు, ప్రభువులో ఫలించేవాడిగా ఉండగలవు. ఇప్పుడు యోసేపు కానీ, దానియేలు కానీ చాలామంది చాలా ఇరుకులు, ఇబ్బందులు, అపోస్తలుడైన పౌలు కానీ వారి దేవుడిని ఎంతలా వాడుకున్నారంటే దేవుడు మరీ అంత కష్టాలు వారిలో పెట్టినాడు. నిజంగా పౌలు గారి జీవితంలో పెట్టిన కష్టాలు నిజంగా ఎవరు పడలేదనిపిస్తుంది. అలాగే యేసోపు తప్పు చేయలేదేం చేయలేదు, ఏదో కలలు కంటాడు, అది అర్థం కూడా చెప్పలేదు. అప్పుడు మళ్ళీ దేవుని కృపతోటి మళ్ళీ అర్థాలు చెప్తాడు. చిన్నప్పుడు తల్లిదండ్రులకు ఇదిగో నాయన నా యొక్క పన నిల్చున్నది, మీరందరూ నా పన యొద్ద మోకరించినట్టుగా లేక నా పన నిల్చుండగా మీ పనులన్నీ సాష్టంగా పడినట్టుగా ఒక కళ వచ్చిందంటే వాళ్ళందరూ కోప్పడి అతన్ని గుంటలో వేసి మళ్ళీ ఒక ఐగుప్తీయులకు అమ్మేస్తారు. అమ్మేసిన తర్వాత మళ్ళీ ఆ యొక్క ఫరో భార్య వ్యామోహించి అతనిని రమ్మని పిలిచినప్పుడు, శరీర సంబంధమైన వాంఛ తీర్చుకున్నట్టుకు రమ్మని పిలిచినప్పుడు అతను పై వస్త్రం విసిరేసి పారిపోతాడు. పారిపోయినాడని కసితో ఆమె ఏం చేస్తుంది, అతని భర్తకు పోతిపరికి లేనిపోని అని చెప్పి ఇతడు నన్ను పట్టుకోపోయినాడు. పట్టుకునేది నిజానికి ఫరో భార్య, నింద వేసింది యేసోపు మీద. సరే
ఆయన చెప్పిన నమ్మడు. భార్య మాట వింటాడు కానీ ఇతని మాట వింటారా? సరే, మొత్తం దేవుడు ఆ చేయని తప్పుకు శిక్ష వేసినాడంటే ఆ శిక్షలో నిన్ను మరుస్తాడు దేవుడు. చక్కని శిల్పకారుడు ఎలాగా ఒక పనికి మాలిన రాయిని అందంగా తయారు చేస్తాడో అలాగా నిన్ను మలుచనికి, మళ్ళీ ఆ దేశానికి రాజుగా లేక ప్రధానమంత్రిగా ఉండటకు దేవుడు కృప చూపించి ఆ 10 సంవత్సరాలు లేక 10 దినాలే అనుకుందాము, ఇక్కడ 10 దినాలు నీకు శ్రమ కలుగునండి. అలాగే 10 సంవత్సరాలు అతనికి శ్రమ కలిగింది. దేవుని దృష్టిలో 10 సంవత్సరాలు కానివ్వండి. ఆ 10 సంవత్సరాలు ఓపికతో చేయని తప్పుకు యేసుక్రీస్తు ప్రభువు వారు ఎలాగో చేయని తప్పుకు కలవరి శిలువలో చనిపోయినాడు, యేసు కూడా చేయని తప్పుకు ఆ యొక్క 10 సంవత్సరాలు ఆ పోతిఫరు భార్య నింద వేసి జైల్లో పెట్టించింది. తరువాత దేవుడు అదే దేశం రాజు ఒక కళలకు అర్థం చెప్పేవాడు ఒకడు ఉన్నాడయ్యా, పలాని జైల్లో ఉన్నాడు, వాడిని పిలిపించుకొని కళలకు భావం అంతా చెప్తాడన్నప్పుడు ఆ కళలకు భావం చెప్పే ప్రయత్నంలో అప్పుడు విడుదల చేసి అతన్ని ప్రధానమంత్రిగా ఆ దేశాన్ని అంతటిని కాపాడుకునే వ్యక్తిగా మళ్ళీ దేవుడు లేవనెత్తినాడు. అతను కొన్ని దినాలు నాకు శ్రమ వచ్చింది బాధపడింటే మళ్ళీ ఇన్ని సంవత్సరాలు ఆ దేశానికే పెద్దగా ప్రధానమంత్రిగా ఉండే స్థాయి కోల్పోయేవాడేమో. అందుకే ఓపిక బట్టి మనం ఉండాలని వీరి జీవితాలన్నీ మనకు మాదిరి ప్రియుల. 7 బక్క చిక్కిన ఆవులు 7 బలమైన ఆవులను మింగివేసినాయంట. అనగా 7 సంవత్సరాల కరువు, 7 సంవత్సరాలు విపరీతమైన పంట వస్తుందని ఆ కథకు అర్థం చెప్పినప్పుడు, ఎవరే నాయనా యేసోపా, ఈ సమస్యను నీవు మాత్రమే పరిష్కరించగలవు నాయన, మాత అయితే కాదు. 7 సంవత్సరాలు భయంకరమైన కరువు అంటున్నావు, 7 సంవత్సరాలు పుష్కలంగా పండుతుందంటావు. ఈ పుష్కలంగా పండినప్పుడు ఈ కరువును మేము మాతో అవ్వదు ఈ పరిస్థితి, దీన్ని కరెక్ట్గా చేయవాడవు నీవే. ఈ కళ భావం చేసిన వాడు, ఈ దేశాన్ని రక్షించగలిగే జ్ఞానవంతుడు నీవేని ఆయన వీరికి ఈయనకు యేసోపుకు ప్రధానమంత్రిగా ఇచ్చినాడు. అదే వీరి అన్నదమ్ములు కూడా ఆహార ధాన్యాల కోసము ఇతని కాళ్ళ యొద్దకు ఎప్పుడైతే చిన్నప్పుడు కలగన్నాడు కదా, మీరందరూ ఆయన పని అంట నిలబడి ఉంటే వాళ్ళందరి పనులు అక్కడ పడిపోయినట్టుగా సాష్టాంగ పడినట్టుగా ఆ కళ కూడా నెరవేరింది యేసులో. కనుక కొన్ని శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు దేవుడు పెడతాడు. మనము వాటిని జయించాలి కానీ, ఆయన ప్రార్థన నుండి మనం జయించాలి కానీ, మనము శోధనలకు గురై దేవుణ్ణి దూషించి దేవుణ్ణి ఆశ్రయించుకొని ఏమంటాము, దేవుణ్ణి అపార్థం చేసుకోకూడదు. మనము ప్రతి శ్రమలో నిన్ను చెక్కుకునేవాడిగా, నిన్ను మంచివాడిగా తీర్చిదిద్దాలనేది దేవుని ప్రణాళిక. కనుక అటు స్థితిలో మనం కూడా శ్రమలు, ఇరుకులు, బాధ వచ్చినప్పుడు బాధపడకుండా ప్రభు వాక్యం చేత మనము ప్రార్థనలో ఆ శక్తిని, ప్రభువా ఇచ్చిన శ్రమను బట్టి, ఇచ్చిన బాధలను బట్టి, ఇచ్చిన ఆర్థిక పరిస్థితులను బట్టి, ఏ విషయంలో అనారోగ్య పరిస్థితులను బట్టి ప్రభువా నీకు ధన్యతలు, ఆ యొక్క తట్టుకునే జ్ఞానము, ఆ యొక్క వివేచన శక్తి నాకు ఇవ్వని ప్రార్థన చేస్తే దేవుడు ఈ కష్టాలను తట్టుకునే జ్ఞాన, బుద్ధి, వివేచనలు ఇస్తాడు. కనుక మనము శ్రమను చూసి భయపడకుండా దేవుని వాక్యంతో, దేవుని బలమైన దేవుడు, నమ్మకమైన వాడు, నీతిమంతుడు కనుక ఆయన నమ్మి అటు విశ్వాసంలో మనం అందరం ఎదుగుదామండి. దేవుడి కొద్ది మాటలు దీవించునుగా తల వచ్చినట్లయితే చిన్న ప్రార్థన.